అటవీ విస్తీర్ణం రోజురోజుకు తగ్గిపోతోంది. ఫలితంగా పర్యావరణానికి విఘాతం కలుగుతూ ఉష్ణతాపం పెరుగుతోంది. ఇదే వరుస కొనసాగితే భవిష్యత్తులో ప్రాణవాయువు దొరక్క ఊపిరి ఆగిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆలోచించిన కొందరు పర్యావరణ ప్రేమికులు మొక్కలు నాటడానికి నడుం బిగించారు. నాటడమే కాదు, వాటిని కంటికి రెప్పలా కాపాడుతూ సొంతంగా ఓ అడవినే సృష్టించారు. ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లా భరత్పూర్ గ్రామానికి చెందిన బయ్యారాం యాదవ్ సాధారణ రైతు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొడుకు పుట్టిన తర్వాత 2001లో ఆయన భార్య చనిపోయింది. సరైన చికిత్స అందక మరికొన్ని రోజులకు 7 నెలల కొడుకు మరణించాడు. కొన్ని నెలల వ్యవధిలోనే భార్యను కొడుకును కోల్పోయిన ఆయన మానసిక వేదనకు లోనయ్యాడు. మనసు చెదిరిన స్థితిలో బయ్యారాం ఇంటిని వదిలి ఎక్కడెక్కడో తిరిగాడు. చివరికి ఓ గ్రామంలో అక్కడి ప్రభుత్వం గోడలపై రాసిన "ఒక్క మొక్క 100 మంది కొడుకులతో సమానం" అన్న నినాదం ఆయన్ను ప్రభావితం చేసింది. కొడుకును కోల్పోయిన తాను వేలాది మొక్కలను నాటి వాటిలోనే తన బిడ్డను చూసుకోవాలనుకున్నాడు. అప్పటి నుంచి మొక్కలను నాటడం, వాటిని కాపాడమే వ్యాపకంగా మలుచుకున్నాడు. వివిధ ప్రాంతాల నుంచి టేకు, చింత, ఉసిరి, జామ, నిమ్మ తదితర మొక్కల్ని 40,000 పైచిలకు సేకరించాడు. వాటిని తన సొంతూరితో పాటు సమీప గ్రామాలలో కూడా సుమారు 50 హెక్టార్ల విస్తీర్ణంలో నాటాడు. అందులోని ఒక్క మొక్క చనిపోకుండా ప్రాణప్రదంగా కాపాడుతున్నాడు. 40 లక్షల మొక్కలు నాటడమే తన లక్ష్యమని పేర్కొంటున్న బయ్యారాం ప్రభుత్వం సహకరిస్తే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం మరింత సులువవుతుందంటున్నాడు.